ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. పాకిస్తాన్ లో జరిగిన భారీ పేలుడులో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. క్వెట్టా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈద్ జరుపుకోవడానికి సైనికులు వారి కుటుంబ సభ్యులు ఓ ప్యాసింజర్ రైలు ఎక్కారు. చమన్ పట్టక్ ప్రాంతానికి ఆ రైలు చేరుకోగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రైలు ఇంజిన్తో పాటు 3 బోగీలు పట్టాలు తప్పగా అందులో 2 బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బోగీల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. పేలుడు ధాటికి సమీపంలోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దగ్గరలోని ఇళ్ల కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి. అటు ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాయుధ దళాలను భారీగా మోహరించారు. పేలుడు దృష్ట్యా పెషావర్ కు వెళ్లాల్సిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును క్వెట్టా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని బలోచ్ వేర్పాటువాదులు ప్రకటించుకున్నారు.